రాయలసీమలో ప్రధానంగా మామిడి సాగు చేసే రైతులు తోతాపురి సాగు చేస్తారు. కలెక్టర్ కాయ అని కూడా అంటారు, చిత్తూరు మామిడి అంటూ ఉంటారు. అది ఇప్పటి నుంచి వస్తుంది కాదు, గడిచిన 5-6 దశాబ్దాలుగా ఈ కాయను సాగు చేస్తూ ఉన్నారు. దేశంలో ఏ జిల్లాలో లేని విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే 43 పల్పు అంటే మ్యాంగో నుంచి గుజ్జు తీసే పరిశ్రమలు ఉన్నాయి. అది ఈ రోజుకి ఈరోజు వచ్చినాయేం కాదు, గడిచిన దశాబ్దాల కాలంగా అనేక కంపెనీలు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అతిపెద్ద కంపెనీలు జైన్ లాంటి సంస్థలు కూడా అక్కడ పల్ప్ మామిడి నుంచి గుజ్జు తీసే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఈ పరిశ్రమలు సంవత్సరం మొత్తం మీద ఒక 2 నెలల పాటు మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే ఆ తోతాపురి మామిడి ఆ వెరైటీ నుంచి మాత్రమే ఆ గుజ్జు ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రపంచంలోనే ప్రముఖ శీతల పానీయాల కంపెనీలు కోకోకోలా, పెప్సీ ఇలాంటి కంపెనీలకి ఈ మామిడి గుజ్జును ఎగుమతి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. అందువల్ల ఈ 2 నెలల కాలమే పరిశ్రమ నడిచినా ఆ పల్ప్ తీసి సంవత్సరం మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తూ బిజినెస్ దాదాపు 10 నెలల పాటు కొనసాగిస్తూ ఉంటారు. అయితే తాజాగా గల్ఫ్లో ఏర్పడిన యుద్ధం కారణంగా పల్ప్ ఎగుమతులు దారుణంగా దెబ్బతిన్నాయి అనేది పారిశ్రామిక వర్గాలు చెప్తున్నమాట. దీంతో రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిన తోతాపురి మామిడిని కేజీకి 4 రూపాయలకు పతనం చేశారు. గత ఏడాది కూడా ఇలాగనే పరిస్థితులు దాపురించాయి. గత ఏడాది యుద్ధం లేకపోయినా కూడా ధరల పతనం చేశారు. అయితే ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయి పరిశ్రమలకి కనీసం కేజీకి 8 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఫిక్స్ చేశారు. ఆ తర్వాత కేజీకి అదనంగా 4 రూపాయలు ప్రభుత్వం చెల్లించింది. దీంతో కనీసం రైతులకు ఒక 12 రూపాయలు ధర దక్కడంతో కనీసం ఖర్చులన్నా వచ్చి రైతులు బయటపడ్డారు. ఒక ఎకరాలో మామిడి తోతాపురి సాగు చేయాలన్నా కూడా 50,000 రూపాయల ఖర్చు, కనీసం 60,000 రూపాయల ఖర్చు కొన్ని ప్రాంతాల్లో వస్తూ ఉంది. 5 టన్నులు 6 టన్నులు దిగుబడి అవుతుంది. కనీసం ఒక టన్నుకి 12,000 నుంచి 14,000 ధర వస్తే రైతుకి ఒక ఎకరాకు 10,000 5,000 ఖర్చులు పోయి మిగిలే అవకాశం ఉంది. టన్ను 4,000 రూపాయలు కొనుగోలు చేస్తే రైతు పెట్టిన పెట్టుబడి 60,000లో కనీసం 40,000 రూపాయల నష్టం ఒక ఎకరాకి. ఈ విధంగా రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో దాదాపు 2,40,000 ఎకరాల్లో రైతులు ఈ తోతాపురి సాగు చేస్తున్నారు. పల్ప్ యూనిట్లు కొనుగోలు చేయకపోతే ఆ కాయ తీసుకెళ్ళి ఇక డస్ట్బిన్లో పడేయటం, చేయగలిగింది ఏం లేదు. అది మార్కెట్లో పెద్దగా డిమాండ్ ఉండదు. దీంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి గత ఏడాది తరహాలోనే రైతులకి కేజీకి 4 రూపాయలు చెల్లించేందుకు ముందుకొచ్చింది. అయితే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఈ పల్ప్ తీసే పరిశ్రమలు ఎంత చెల్లిస్తాయి అనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. గత సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి 260 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశారు. ఈ ఏడాది కూడా వెంటనే ప్రభుత్వం కనుక ఇంటర్ఫీర్ అయితే రైతులకి కొంతమేరకు ఉపశమనం దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్ 30% అయిపోయింది, కనీసం ఇంకా 70% మిగిలింది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని గబాలన ఇంటర్ఫీర్ అయి ఎవరైతే రైతులు అమ్ముకుంటూ ఉన్నారో పారిశ్రామిక వర్గాలతో మాట్లాడి కనీసం కేజీకి 8 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆంక్షలు పెట్టాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం టన్ను 1,490 రూపాయలు తగ్గకుండా, అంటే టన్ను 14,900, క్వింటా 1,490 రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని గత ఏడాది సూచించింది. కానీ అమలు చేసే అధికార యంత్రాంగమే లేకుండా పోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. అయితే రైతులకి ఎంత మాత్రం మేలు జరుగుతుంది రాబోయే రోజుల్లోనే తెలిపేది. దీనికి సంబంధించి మరో వారం తర్వాత రైతులకి ప్రభుత్వ ప్రయోజనం చేరిందా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.